భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో భారత వీర సైనికులకు సంఘీభావంగా మణుగూరు పౌర ప్రజానీకం రాజకీయాలకు అతీతంగా గొప్ప ప్రజా ప్రదర్శన జాతీయ జెండాలతో అబ్బురపరిచే విధంగా దేశం కోసం వీర సైనికులు త్యాగాలను స్మరించుకుంటూ సైనికుల ధైర్యం సాహసాలకు జైలు పలుకుతూ వందలాది మంది దేశభక్తులతో సాగిన గొప్ప ప్రజా ప్రదర్శన మణుగూరు పట్టణమంతా నిన్న సాయంకాలం సాగిన వీర సైనికులకు సంఘీభావంగా సాగిన గొప్ప దేశభక్తి ప్రదర్శనను తిలకిస్తూ 3 కిలోమీటర్ల పొడవున సాగిన వీర సైనికుల దేశ సేవకు భారత మాతకు జై అంటూ సెల్యూట్లతో సంఘీభావం ప్రదర్శించారు। ఈ కార్యక్రమంలో మణుగూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది। భారత పర్యాటకుల్ని ఏదైతే తిరిగి పొంద పాకిస్తాన్ నిరాయుధులైన భారతీయుల్ని ఒక మతం పేరు చెప్పి చంపడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే భారతీయ స్త్రీల నుదుట కుంకుమను చెరిపారో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అదే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ యొక్క మహిళా అధికారుల నాయకత్వంలోనే పాకిస్తాన్ పై దాడి చేసి 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా దాదాపు 140 మంది ఉగ్రవాదులు హతం చేయడం జరిగింది। అదేవిధంగా లాహోర్ కావచ్చు, కరాచీ పోర్ట్ కావచ్చు, లాహోర్ వాళ్ళ యొక్క ఎయిర్ సిస్టమ్ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అనేక కీలకమైన పాకిస్తాన్ స్థావరాలపైన దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది। ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే మన దేశంలో ఒక సీమాంతర ఉగ్రవాదాన్ని సృష్టించి అనేక ప్రాంతాల్లో గతంలో అనేక దాడులు చేయడం జరిగింది। కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ గతంలో సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది భారత ఆర్మీ ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆర్మీగా రూపాంతరం చెందింది। అత్యాధునికమైన ఆయుధాలు అది బ్రహ్మోస్ కావచ్చు, S-400 కావచ్చు, అనేక ఆయుధాలు పాకిస్తాన్ తన దుర్బుద్ధితోటి ఏదైతే ఇతర దేశాల నుండి అరువు తెచ్చుకున్న చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇతర దేశాల నుండి అరువు తెచ్చుకున్న ఆయుధాలతో దాడులు చేయాలని ప్రయత్నం చేసినా మన ఆధునాతమైన ఆయుధాలతోనే కనీసం ఆ యొక్క ఆయుధాలు మన బోర్డర్లో దాటకుండానే పాకిస్తాన్ భూభాగంలో పేల్చివేయడం జరిగింది। మన భారత సత్తా ఏంటో, ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో ఈరోజు పాకిస్తాన్కి దానికి మద్దతు ఇస్తున్న కొన్ని దుష్ట దేశాలకు మన ప్రభుత్వం కావచ్చు, మన ఆర్మీ కావచ్చు తేడుదల చేయడం జరిగింది। అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ సంఘటన జరిగినా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంఘటిత శక్తి ద్వారా ఆ యొక్క దేశాల దుష్ట పన్నాగాల్ని ఎదుర్కొంటామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా